కజ్జికాయలకి మళ్ళీ మైదా అంతే కొబ్బరిలో ఇందులో డ్రై కొబ్బరి అన్నమాట. ఓకే 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 కోపరా అంటారు కదా, తురిమిన కోపరా. తర్వాత మళ్ళీ ఇలాచీ పౌడర్. కానీ దీంట్లో మనం కొద్దిగా ఇంకా ఫ్లేవర్ఫుల్ చేయాలంటే నట్స్ వేద్దాం. నట్స్ అందులో బాదాం, అక్రోట్, కిష్మిస్ ఇవి బాగా ఫైన్ గా చాప్ చేసి ఇదో ఇలా దీన్నేమో స్లివర్స్ అంటాము. ఇది చాప్ చేసి మన దీంట్లో స్టఫింగ్ కి యూజ్ చేద్దాం. ఓకే నెయ్యి ఏమో మనకు అద్దడానికి నెయ్యి. ఫస్ట్ మనం ఆయిల్ వేడి చేసుకుందాం, ఎందుకంటే అప్పట్లో ఇవన్నీ రెడీ అయ్యే లోపల ఆయిల్ వేడి అయిపోతుంది, ఫ్రై చేసుకోవాలి. ఓకే సో స్టవ్ ఆన్ చేసేయడం. ఆయిల్ రెడీ. ఆయిల్ అంటే మనం మంచిగా కజ్జికాయలు అంటే ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఫస్ట్ పెట్టేసుకుందాం. ఓకే కొబ్బరి తురుము మనకి ఏంటంటే ఎండు కొబ్బరి బాగా ఫైన్ గా తురిమిన ఎండు కొబ్బరి. ఓకే తర్వాత బయట ఆల్రెడీ దొరికేస్తుంది, అంత టెన్షన్ లేదు. ఇప్పుడు షుగర్ కూడా మనం మనకు కావాల్సినంత, తీయగా చేయాలంటే తీపికి చేయాలంటే కావాల్సినంత నట్స్ కూడా మీ చాయిస్, అది ఎంత మీరు వేయాలనుకుంటే అంత వేయండి. కిస్మిస్, బాదాం, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చక్కగా బాగుంటుంది. ఇలా ఇచ్చి మన స్టఫింగ్ ఇది రెడీ అయిపోయింది. ఓకే ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే ఒక బౌల్లో ఎండు కొబ్బరి తురుము అండ్ అలాగే దాంట్లో కొంచెం పచ్చదార పౌడర్ అండ్ నట్స్ వేసుకున్నాము, అలాగే ఇలాచీ పౌడర్ వేసుకుని కలిపేసుకున్నాం. అది పక్కన పెట్టేసుకోవాలి. స్టఫింగ్ రెడీ. ఓకే సో ఇప్పుడు దీంట్లో మీరు మిక్స్ చేస్తారనమాట. అసలు కావాల్సింది మెయిన్ మళ్ళీ మైదా తీసుకుంటున్నాం. మనం ఇంట్లో ఒక 4 ఉన్నారంటే 8 కజ్జికాయలు వస్తే చాలు అనుకుంటా అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు దీనికి మీరు మైదా అన్నారు కదా, మనం దీంట్లో బియ్య పిండి కూడా వేసుకోవచ్చా? అంటే కొద్దిగా అది సూజీ కానీ బియ్య పిండి వేస్తే కరకరలుగా బాగా వస్తుంది. అది మీరు కావాలి అంటే అది మంచిగా చేయాలి అంటే అది కొద్దిగా బియ్య పిండి కానీ కొద్దిగా అంత సూజీ కానీ వేయచ్చు. సూజీ అంటే మన రవ్వ, బొంబాయి రవ్వ. అది ఓకే 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 అంటే కొంతమంది వేస్తారు, మీరు అన్నట్టుగా బొంబాయి రవ్వ కూడా వేస్తారు. అది కొద్దిగా అది కరకరలు ఉంటుంది. అవునవును. మనకి అది లేకుండా కూడా పర్వాలేదు, ఎందుకంటే దాంట్లో మనం నెయ్యి మళ్ళీ వేసి కొద్దిగా దాన్ని ఫస్ట్ ఫైన్ గా చేసుకుంటాం కాబట్టి అందులో వచ్చేస్తుంది. సో అందులో 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసేసి ఓకే ఫస్ట్ మళ్ళీ చక్కగా రౌండ్ గా ముద్దలాగా చేసేయడం, సాఫ్ట్ గా అవుతుంది అనమాట. అంతే కదా? అంతే సేమ్ మనం బొబ్బట్లకు చేసినట్టే ఫస్ట్ నెయ్యితో కొద్దిగా మొత్తం అంతా అంటుకునేలాగా చేసి తర్వాత కొద్దిగా అంత ఇందులో ఎక్కువ మటుకు సాఫ్ట్ ఉండకూడదు, కొద్దిగా గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఓకే సో మొత్తం ఫస్ట్ మనం మైదా తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేసాక వాటర్ పోసేసుకోవాలి. అంతే. మరి దీంట్లో మనకి ఉప్పు వేసుకుంటారు అసలు మామూలుగా కజ్జికాయలో వేసుకోరా? అంటే కొద్దిగా ఉప్పు వేసి వేయనట్టుగా వేస్తారా? ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటే మనకి సరిపోతుంది, కరెక్ట్ గా ఇలా బాల్ లాగా వచ్చేస్తుంది, ఉండలా ఫామ్ అవుతుంది. ఇది ఎలా అంటే మన రొట్టెల పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉంటే మంచిది, మరి సాఫ్ట్ ఉండకూడదు. సో ఆ కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. అంటే బొబ్బట్లకు ఎంత సాఫ్ట్ ఉంటే అంత మంచిది, దీనికి కొద్దిగా గట్టిగా ఉంటే దానికంటే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి, అది ప్యాన్ మీద కుక్ చేసాం కాబట్టి అది ఒకవేళ మరీ సాఫ్ట్ అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కదా, అదొకటి. ప్లస్ ఏంటి తర్వాత కరకరలు ఆడదు, అది మరి మెత్త పడిపోతుంటది. ఓకే ఓకే మీరు అన్నట్టుగానే కరెక్ట్ గానే కొంచెం గట్టిగా ఉందా అండ్ అలాగే నీట్ గా బాగుంది చూడడానికి చక్కగా. ఓకే సో నాకు తెలిసి ఆల్రెడీ అది 10 minutes అయిపోయినట్టుంది కదా. రైట్ అండి. ఇప్పుడు మనకు కావాల్సినంత ముద్దలు చేసి పక్కన పెట్టేసుకొని అలానే మీరు దీనికి కొంచెం పెద్ద ముద్దలు చేసుకోవాలా అవసరం లేదు? అదే సేమ్ అంతే, 8 వస్తుందండి ఇందులో. అంటే మామూలుగా కజ్జికాయలు అంటే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఎందుకంటే మనం ఇది అద్దుతాం అలా మనకి ఇది ఇందాక చేత్తో చేసాం, ఇది మటుకు రోలింగ్ చేస్తాం. సో అందుకోసం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే అంటే ఇవన్నీ కేవలం మైదా పిండితోనే చేస్తారు కదా? ఇది మైదా పిండితోనే బాగుంటుందండి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే ఇంకా హెల్దీగా ఉండడానికి ఒత్తేటప్పుడు ఆయిల్ వేయరు, అది డైరెక్ట్ చేత్తో చేసి మైదాతో ఫస్ట్ ఒత్తి ఫ్రై అయ్యే మటుకు ఆయిల్లో అయిపోతుంది. దేవుడా, ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారా? నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. ఆయిల్ ఫ్రై అయిపోతుందా? అయిపోతుంది. అసలు నిజంగానే మీరు అన్నట్టుగా నేను హెల్దీగా అనుకున్నాను, రిచ్గా అంటే ఏంటో అనుకున్నాను, కానీ మరి ఇంత రిచ్గా అనుకోలేను. నేను చాలా అంటే పెద్దగా రావాలి కదా మనకి. అవునండి, ఇది ఫస్ట్ మనం ఎంత వరకు స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు, మంచిది. ఓకే ఇప్పుడు మనం ఇంత ఉండ తీసుకొని చక్కగా అలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలు కదా, ఇంకొంచెం ఇంత చాలు. దాంట్లో స్టఫ్ చేసుకుని మనం ఇంత మీరు చేత్తో కొద్దిగా ఇంకొంచెం అలా వేసుకోవచ్చు. ఓకే అలా స్టఫ్ చేసేసి మనకి దానికి సెపరేట్ గా దీనికి మళ్ళీ సీల్ చేయడానికి నీళ్లు కొద్ది పెట్టొచ్చు, లేదు అంటే ఆల్రెడీ ఇది సాఫ్ట్ ఉంది అనుకోండి ప్రెస్ చేసేసేయచ్చు జస్ట్ అలాగా. ఓకే
సో మనం ఇలా స్టఫింగ్ చేసి ఇది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. దానికి అది చేసేద్దాం. ఓకే, ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి హీట్ అయింది. సో చెక్ చేసుకోండి. అవునవును, మనం కావాలంటే కొంచెం ఏదైనా చిన్నది వేయొచ్చు. చిన్న కొద్దిగా మనం మైదా తీసుకొని తెలిసిపోతుంది. ఒక పీస్ ఇలా వేస్తే అది ఆయిల్ హీట్ అయిపోయింది. ఇండివిజువల్ దీనికి మనం ఫ్లేమ్ స్లోగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే అక్కర్లేదా? పెద్దగా ఫస్ట్ నేను ఎక్కువ ఫుల్ హీట్ చేసి మళ్ళీ సిమ్ చేసానండి. ఇది కొద్దిగా స్లోగా కుక్ అవుతుంటది. కుక్ 2 మనం పెట్టుకొని హీట్ చేసుకుంటూ తీసేసుకుంటూ సరిపోతుంది అనమాట. ఉగాది నార్మల్ మన ట్రెడిషనల్ ఫెస్టివల్, అది న్యూ ఇయర్ కి ఫస్ట్ అసలు మనకి స్టార్ట్ అయ్యేది దీంతో. మన ఇండియా సౌత్ ఇండియాలో స్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఇది న్యూ ఇయర్. సో ఆబ్వియస్లీ దీనికి ఎక్కువ మహత్యం ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏ ఫెస్టివల్ అన్నా మాట్లాడితే ఏం వండుకుందాం, అది ఆఫ్ కోర్స్ నేనైతే మటుకు ఏం చేస్తానంటే రేపు పండగనో లేకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా మనకి. సో నేను బిఫోర్ డే నేను ఏం తిన్నాను, ఎందుకంటే పండగ రోజు మనం బోలెడని చేసుకుంటాం కదా, తినడానికి పొట్టులో ప్లేస్ అయిపోవాలి. సో ఆల్రెడీ చూసారు కదా మనకి మొత్తం బ్రౌన్ కలర్ లో వచ్చేసినాయి. గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, ఇంకొద్దిగా మన కలర్ ఇస్తుంది. ఒకటి ఏంటంటే మనం దీన్ని ఇక్కడ ఎక్కువ బ్రౌన్ చేయనీయకూడదు, ఎందుకంటే అది మళ్ళీ తీసి బయట పెట్టినా కూడా ఉడుకుతూ ఉంటది. సో ఇది లోపల కరెక్ట్ కుక్ అయినంత వరకే మనం కుక్ చేయాలి. సో టెంపరేచర్ ని కూడా మీరు కొంచెం చూసి కంట్రోల్ చేస్తూ ఉండాలి. అంటే మరీ హై ఫ్లేమ్ లో కూడా కుక్ చేయదు, ఎందుకంటే లోపల మరి పచ్చిగా ఉంది అనుకోండి తినడం బాగుండదు, తర్వాత మళ్ళీ అంత వేస్ట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి కాస్త అటు ఇటు తిప్పుతూ నిదానంగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని మరీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిందో తీసేస్తే ఆల్రెడీ మళ్ళీ బయటకు వచ్చిందో మీరు అన్నట్టుగానే ఇంకొంచెం కుక్ అవుతుంది కాబట్టి కరెక్ట్ కలర్ ఫైన్గా ఉడుకుతుంది లోపల కూడా. కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఎస్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనకి చక్కగా ఆయిల్ కూడా పీల్చుకోలేదు, మొత్తం ముట్టుకున్నా కూడా చాలా ఏమంటారు ఎస్ డ్రైగా ఉంది. కజ్జికాయలు రెడీ. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. అంటే అఫ్ కోర్స్ ఎలా ఉందో అనే మాట అవసరం లేదు, ఆబ్వియస్గా ఇంకా బాగుంటుంది. మా గౌతమ్ గారు చేస్తే నేను కజ్జికాయలు నేను తినేస్తున్నాను ఇప్పుడు. వావ్, వాట్ ఏ టేస్ట్, చాలా టేస్టీగా ఉంది. ఆ షుగర్ కానీ అన్నీ బాగున్నాయండి, పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. కర్రకర్రలాడుతూ టేస్టీగా సూపర్గా స్వీట్గా చాలా బాగుంది కజ్జికాయ. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. గౌతమ్ గారు సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పండగ స్పెషల్స్ మాకు బొబ్బట్లు కజ్జికాయలు బ్రహ్మాండంగా చేసేసారు. నేనైతే డెఫినెట్గా అవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోతాను, ఓకేనా? అండ్ వన్స్ అగైన్ ఈ షో ముగించే ముందర మనం ఏంటంటే ఇంకొకసారి నేను మీకు అండ్ మా వ్యూయర్స్ అందరికీ కూడా దుర్ముఖి నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చూసారు కదా ట్రెడిషనల్ డిషెస్ అయిన బొబ్బట్లు కజ్జికాయలు ఎంత బాగున్నాయో, వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి కదా. ఎస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బట్ అంతకంటే ముందు వన్స్ అగైన్ మీ అందరికీ దుర్ముఖి నవ సంవత్సర శుభాకాంక్షలు. బాయ్.